నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మనం మొట్టికాయలని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి గత ఒక 6 నెలల కాలంలోనే 2 సార్లు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు ఇట్లా 2 సార్లు మొట్టికాయలు వేయడం నాకు తెలిసి చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం అనుకో. సుప్రీంకోర్టుతో ఎలా మెదలాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా గౌరవించాలి అనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ దేశంలో న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రమే న్యాయ వ్యవస్థ ఏం చేయాలో ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయదు, నా అండర్లోనే ఉంటుంది, నా శాఖలో ఒక భాగమే అని చెప్పి ఆయన అనుకుంటున్నట్టుంది. అందుకని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించి విచారణ జరిగే కేసులను కూడా ఏం జరుగుతుంది, ఎందుకు ఆ తీర్పులు వచ్చినాయి ఏందని చెప్పి ఆయన్నే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంది. గతంలో కూడా మనం చూసినాం, లిక్కర్ కేసుకు సంబంధించి కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కుమ్మక్కైనాయి, అందుకే వాళ్ళకి బెయిల్ వచ్చింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో దీని మీద చాలా అప్పట్లో చర్చ జరిగింది. ఒక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ని ఈ విధంగా 2 పార్టీలు కుమ్మక్కైన తర్వాత బెయిల్ ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టును ఆ తీర్పును అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో దాని మీద తీవ్రంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు మొట్టికాయలు వేయడం చేసిన తర్వాత నాలిక గరుచుకొని అప్పుడు అర్థం చేసుకొని, అయ్యో నేను సుప్రీంకోర్టు తీర్పును అవమానపరిచేలాగా మాట్లాడినా అని చెప్పి అర్థం చేసుకొని అప్పుడు క్షమాపణ చెప్పడం జరిగింది. అప్పుడే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది, రాజకీయ నాయకులు, దట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పి అంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆనిముత్యాలు అసెంబ్లీలో మొన్న ఈ మధ్య మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా విపరీతమైన చర్చ జరిగింది. ఏంటంటే ఎవరైతే పార్టీ మారిరో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యత్వం పోతుంది, అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో చాలా చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చకు సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు అసలు ఉప ఎన్నికలే రావు, ఏం టెన్షన్ పడకండి అని ఎవరైతే పార్టీ మారిరో ఆ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే విధంగా స్వయంగా అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన, అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిరంటే అది కేసు మీద ప్రభావం చూపుతుంది. చాలా వరకు అవగాహన ఉన్న నాయకులు కానీ ఇంకెవరైనా కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు దానికి సంబంధించి ఇలాంటి కామెంట్లు చేయరు. మరి మన ముఖ్యమంత్రి గారికి ఏందో మనకు అర్థం కాదు, కానీ చాలా ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్న వ్యవహారాలు మనం చూస్తున్నాం. ఏ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతుంటే చాలా కేర్లెస్గా స్టేట్మెంట్లు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొన్నటికి మొన్న హెచ్సిఓలకు సంబంధించి కూడా అక్కడ జింకలు లేవు, ఏం లేవు, కొంతమంది గుంటనక్కలే ఈ విధంగా భూములను ఏదో చేద్దామని చెప్పి ఇట్లా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ తర్వాత చూస్తుంటే జింకలకు సంబంధించి, నెమళ్ళకు సంబంధించిన ఫోటోలు, ఏ విధంగా వీడియోలు ఉన్నాయో మనం చూస్తున్నాం. అట్లాగే ఏ స్టేట్మెంట్ చేసినా ఆయన చాలా అర్ధరహితంగా, ఆయన పదవికి, ఆయన స్థాయికి తగిన విధంగా ఉండడం లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఉప ఎన్నికలు రావని స్టేట్మెంట్ చేయడం చూసిన తర్వాత సుప్రీంకోర్టు షాక్ అయిపోయింది. సో ముఖ్యమంత్రి గారే న్యాయశాఖను వ్యవహరిస్తున్నారా, ఈ దేశానికి సుప్రీంకోర్టు ఏం చేయాలని ఆయనే చెప్తాడా అన్నట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్నప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విధంగా మీరు ఎట్లా మాట్లాడతారు, ఉప ఎన్నికలు రావని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకున్నారు. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుందా ఏమవుతుందో తెలియదు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం చేస్తారంటే ఇదేదో నాకు తెలియకుండా అన్నాను, లేకపోతే నా మాటలను వక్రీకరించారు అని చెప్పి మళ్ళీ మాట్లాడతాడేమో చూడాలి. ఎందుకంటే నిండు అసెంబ్లీలో ఇంత బహిరంగంగా ఆయన స్టేట్మెంట్ చేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు న్యాయ వ్యవస్థకు సంబంధించి మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే స్థాయిలో చెప్తున్నారు. అంటే ఈయనది ఎట్లా ఉంటుందంటే మనం ఏదైతే నేను చేయను అని చెప్తాడో అదే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది కనుక సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒకసారి సారీ చెప్తాడా, ఏం చెప్తాడా అనేది చూడాలి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిరో వాళ్ళకి సంబంధించి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులే కనబడుతున్నాయి. సో చూద్దాం మరి ముఖ్యమంత్రి గారి క్షమాపణ ప్రకటన మళ్ళీ ఎప్పుడు వస్తుందో త్వరలోనే చూద్దాం.